హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సాయి రాజేష్ అండి. వెల్కమ్ టు నన్నబిమ్ బ్లాగ్స్. ఈరోజు ఐటమ్ స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, హక్కా నూడిల్స్, చైనీస్ స్పెషల్ ఎలాగైనా పిలవచ్చు. దీని గురించి మనం ఈరోజు ప్రాసెస్ చేసుకుందాం సింపుల్గా. మీకు నా వీడియోస్ ఇలాగే చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వంటకం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నూడిల్స్ని ఉడకబెట్టేసుకుంటున్నానండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి, ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. ఇలా గోరుతో మనం ఇలా అంటే నలిగిపోయేలాగా అనమాట. నానబెట్టిన మినపప్పు ఇలా అంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని డ్రైన్ చేసేసుకున్నాను. డ్రైన్ చేసుకున్న తర్వాత వడకట్టుకున్న తర్వాత కొంచెం చల్ల నీళ్ళు పోసేసుకొని లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైకి కిందకి ఎగగులిపి పక్కన పెట్టుకోవాలి. అలా అయితేనే అతుక్కోకుండా సపరేట్గా నూడిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం దాంట్లో వెజిటేబుల్స్ ఏమేమి కావాలో చూడండి. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఆనియన్ కోసేటప్పుడు కళ్ళు మంట రాకుండా ఉండాలంటే దాన్ని పీల్ తొక్క తీసేసి నీళ్ళలో ఒక 5 minutes 10 minutes అలా ఉంచేస్తే కట్ చేసేటప్పుడు ఎంత ఘాటుగా ఉండే ఉల్లిపాయలైనా సరే మనకి కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయి. ఓకే ఓకే చిన్నులపాయలండి, తొక్క తీసుకుని చిన్నులపాయలు, వాటిని కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. నేను జస్ట్ ఒక రౌండ్ తీసుకున్నానండి, అందుకని ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేశాను. మనం వాడుకునే దాన్ని బట్టి మనం ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ అవి పెంచుకొని వేసుకోవచ్చు. జస్ట్ ఒక రౌండ్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి హాఫే తీసుకున్నాను. క్యారెట్ కూడా చూడండి పొడుగ్గా కట్ చేస్తున్నాను. క్యాబేజ్ కూడా పొడుగ్గానే కట్ చేసేసాను. ఆరెంజ్, గ్రీన్, వైట్ భలే కలర్ఫుల్గా ఉంది కదండి. నూడిల్స్ ఉడకబెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎక్కువగా ఉడికిపోయినాయి అంటే మాత్రం ముద్దగా అయిపోతుంది. చూసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలాంటి ఫుడ్స్ బయట తినడం కంటే బయట తినడం సరదానే, బట్ పిల్లలు ఈ మధ్య ఎక్కువగా ఇటువంటి స్ట్రీట్ ఫుడ్సే ఇష్టపడుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో చేయడమే బెటర్. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సోయా సాస్, ఇది ఇండో చైనీస్ స్టైల్ లాగా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని మన ఇండియన్ స్పైసెస్ పడతాయి కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ ఒక బౌల్లో వేసుకొని మంచిగా కలిపేసుకుంటాను. ఓకే, కలిపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే మనం టకటక వేసుకోవచ్చండి. లేదంటే ఆడబెట్టుకొని పక్కన అవన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇటు ఐటమ్స్ మాడిపోతాయి. ఫస్ట్ మిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరమే లేదు, హాఫ్ కుక్ అయితే చాలు. కొంచెం లైట్ పచ్చి అనేది తగులుతుంటేనే ఈ నూడిల్స్లో అదొక టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు క్యాబేజ్ వేసుకుంటాను. క్యాబేజ్ కొంచెం పచ్చివాసన వస్తుంటుంది. ఇది కూడా ఈ ప్రతి ఒక్క ఐటెం పచ్చిమిర్చి కానీ వెల్లుల్లిపాయ కానీ క్యాబేజ్, ఆనియన్, క్యాప్సికమ్ ఏదైనా సరే జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఓకే, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కరివేపాకు, ఇండియన్ స్ట్రీట్ స్టైల్, ఏపీ ఆంధ్ర స్ట్రీట్ స్టైల్ కాబట్టి ఇట్లా అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి.
సిమ్లోనూ పెడితే మనకి పని కాదు. అన్నీ రెడీగా పెట్టుకుంటాం కాబట్టి పెద్ద మాడిపోయే అవకాశం ఏమి ఉండదు. ఎప్పుడైనా ఏ వంటకం చేయాలనుకున్నా సరే కరివేపాకుతో సహా అన్నీ రెడీగా పక్కన పెట్టుకొని అప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకోవడం లాంటివి చేయండి. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం, చాలామంది తర్వాత నూడిల్స్ వేసేసాక వేస్తుంటారు. నాకు కొంచెం కలిపేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఒకటేసారి దీంట్లో అన్ని పొడులు, ఉప్పు, కారం, అది చికెన్ మసాలా పొడి వేస్తున్నాను నేను. కారం వేసుకున్నాను, చికెన్ మసాలా పొడి వేసుకున్నాను. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి ఒకసారి ఒక 2 minutes ఇట్లా బాగా కలిపేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు సోయా అండ్ చిల్లీ సాస్ కలుపుకున్నాం కదా ఇందాక బౌల్లో, అది వేసేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఊరికే అలా కలిపెట్టేసుకొని ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుంటే సరిపోతుంది. అదిగోండి నూడిల్స్ చూసారా, పొడి పొడిగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఉడికిపోయిన తర్వాత చన్నీళ్ళతో వాష్ చేసేసుకొని ఆ చిల్లులు అదే వడగట్టే దాంట్లోనే ఉంచేసుకొని వాష్ చేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కనుక వేసుకొని ఎగగులిపి పక్కన పెట్టుకున్నామంటే అలా పొడి పొడిగానే ఉంటాయి, లేదంటే అతుక్కుపోతాయి. బాగా కలిపేసుకున్నాను. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అవన్నీ చూసుకొని అన్నీ ఓకే సరిపోయినాయి అని అనుకున్నప్పుడు చక్కగా కలుపుకోండి ఇట్లాగా పైకి కిందకి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగానే అలా ఒక 10 minutes మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా కలుపుకున్నామంటే వేడి వేడి నూడిల్స్ స్ట్రీట్ ఫుడ్ రెడీ అండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది. కొత్తిమీర చల్లుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. నేను తిన్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.